అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 16. ఈరోజు వాక్య భాగము, గనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుము. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. బాప్తిస్మము రక్షణ యొక్క మూడవ ముఖ్యమైన మూల నియమముగా ఉన్నది. చాలామంది విశ్వాసులు బాప్తిస్మను గూర్చిన అవసరతను మరియు ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయవారుగా ఉందురు. మన శరీరములో కొన్ని విటమిన్లు తక్కువైనచో మనము రోగగ్రస్తులమగుదుము. చాలామంది వేసవి సెలవుల్లో దక్షిణ ఇండియాలోని వాతావరణం బట్టి అక్కడి కొండ ప్రాంతములకు వెళ్ళేదారు. చాలా సంవత్సరాల క్రిందట అక్కడి ప్రజలు చర్మ వ్యాధులతో బాధపడుచున్నారని కనుగొనిరి. దానికి కారణము తెలియలేదు. అక్కడి వాతావరణము మంచినీరు మరియు సమృద్ధిగా మంచి ఆహారం ఉన్నను ప్రజలు రోగం పాలగుచున్నారు. చాలా పరిశోధనలు నిర్వహించిన పిమ్మట అక్కడి నీటిలో కాలుష్యం లేదని కనుగొనిరి. ఎప్పుడైతే త్రాగునీటిలో కాలుష్యం కలిపిరో అప్పుడు వారు స్వస్థత పొందిరి. ఇలాగున కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ మరియు విటమిన్లు శరీరములో తక్కువైనచో రోగగ్రస్తులమగుదుము. అలాగే మనము నీటి బాప్తిస్మమునకు లోబడినచో ఆత్మీయముగా ఎదగలేము. బాప్తిస్మము రక్షణ యొక్క ఏ మూల నియమము కంటే కూడా ప్రాముఖ్యమైనది. శత్రువు యుక్తిగా విశ్వాసులకు గుడ్డితనము కలగచేయును. కొంతమంది విశ్వాసులు తిరిగి జన్మించిన చాలును, బాప్తిస్మం అవసరం లేదు అని తలంచుదురు. నామకార్థ క్రైస్తవులకు బాప్తిస్మము ఒక ఆచారము గాని విశ్వాసులకు ఒక సాక్ష్యము. బాప్తిస్మము ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన మరియు పునరుద్ధానముల్లో ఐక్యపరచబడి ఉన్నామను ప్రత్యక్షతను అర్థం చేసుకొని ప్రకటించుచున్నాము. నేను మార్పు చెందిన తర్వాత 2 సంవత్సరాల వరకు బాప్తిస్మను గూర్చిన ఆలోచన ఎప్పుడూ లేదు. ప్రతిదినము నేను బైబిల్ చదివేవాడను. కొన్ని పర్యాయములు దినమంతా బైబిల్తో గడిపేవాడను, కానీ బాప్తిస్మ యొక్క అవసరత లేదనుకునేవాడను. 1932వ సంవత్సరము ఫిబ్రవరి మాసము శనివారము ఉదయకాలమున నేను ధ్యానించు సమయములో దేవుడు నాతో మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం ద్వారా మాట్లాడెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ప్రభువు నాతో స్పష్టంగా, నీవు నీ రక్షకుని కంటే ఏ విషయంలోనైనను శ్రేష్ఠుడువా అని అడిగాను. అందుకు నేను కాదు అని జవాబునిచ్చితిని. అందుకు ప్రభువు బాప్తిస్మను గురించి ఏమిటి అని నన్ను అడిగినప్పుడు, రక్షించబడి అన్ని స్థలముల్లో సాక్ష్యమును పంచుకొనుచున్న నాకు బాప్తిస్మ యొక్క అవసరత లేదు అనుకొంటిని. యేసు ప్రభువునకు అవసరత లేకున్నను ఆయన నా కొరకు బాప్తిసం తీసుకునేను అని ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడెను. ఆ మరుసటి దినమునే నేను బాప్తిసం తీసుకొంటిని. ఆ దినమున నేనే కూడికను తీసుకొని ఆ కూడికలో బాప్తిసం తీసుకొంటిని. నేను నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే గొప్ప సంతోషముతో నింపబడితిని. ఆ దినము నుండి బైబిల్ నాకు క్రొత్త పుస్తకం వలె ఉండేను. నేను ప్రార్థనలో, సాక్ష్యమిచ్చుటలో ఎంతో స్వాతంత్ర్యమును అనుభవించి తిని. సమస్తము నాకు క్రొత్తగా ఆయను. సువార్తల్లోనూ పత్రికల్లోనూ బాప్తిసం గురించి 51 వచనములు ఉన్నట్లు కనుగొంటిని. వాటన్నిటినీ
నేను కలిపి ధ్యానించి తిని. ప్రైజ్ ద లార్డ్.